వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అమలు కాని దొంగ హామీలతో కాంగ్రెస్ పై మొదలైన వ్యతిరేకత. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని కోరుకంటి అభ్యర్థన. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన సింబల్ లోడింగ్ యూనిట్లు. జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్. ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసమే ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ వెల్లడి. ప్రజాస్వామ్య పరిరక్షణకు నేతృత్వానికి మధ్య జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా ఇండియా కూటమి వైపు నిలవాలి. ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లగౌడ్, కె స్వామి విజ్ఞప్తి. మూడు దశాబ్దాల నుండి గెలుస్తూ చేయని అభివృద్ధి ఇప్పుడు గెలిస్తే చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. సాధ్యం కాని అమలుకు నోచుకొని దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గా మండలం మురుమూరు, ఎగ్లాస్పూర్లోని గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులను కలుసుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా కోరకంటి చంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకోలేదని అన్నారు. ప్రజలు నిరాశ నిస్పృహలతో ఎటువంటి సంక్షేమం లేక వారి జీవితాల్లో చీకటి అలముకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతాంగం సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు 4,000 పెన్షన్, వితంతువులకు 2,000 పెన్షన్, నిరుపేద ఆడపడుచుల పెళ్లిళ్లకు 1,01,116, మరి దళితుల సంక్షేమం కోసం దళిత బంధు తదితర పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెన్షన్ 4,000, రైతు బంధు 17,000, ప్రతి ఆడపడుచుకు 2,500, క్వింటాల్కి బోనస్ 500, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ లాంటి పలు హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని మోసపూరితంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. దొంగ మాటలతో, దొంగ హామీలతో అమాయక ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధి హామీ కార్మికుల సంక్షేమం కోసం కొప్పుల ఈశ్వర్ కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో రైతాంగం పంట నష్టపోయినప్పుడు రైతుకు ఎకరాకి 25,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటలు దీక్ష చేశారని తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రకు వచ్చిన విశేష స్పందనతో కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు గాను 15,000 ఎకరాలకు ఎకరాకు 10,000 మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం మేరకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కొప్పుల ఈశ్వర్ గెలిచినప్పుడే ప్రజా సమస్యల్ని పార్లమెంట్ లో ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోకుండా కారు గుర్తుకు ఓటు వేసి దొంగ హామీల కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. వాళ్ళకు కనీసమైనటువంటి జీతం వచ్చేటువంటి ఒక కాడికి ఒకరు పనికి పోతే నెలకు సుమారు 15,000-20,000 జీతం వచ్చేటువంటి విధంగా చేస్తారు. ఒక్కొక్క రోజు 70,000, 80,000, 70 రూపాయలు, 80 రూపాయలు, 150, 200, 300 ఇట్లా పడుతూ ఉన్నాయి. ఇది కాకుండా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా, అంటే వాళ్ళు కాలు లెక్కలు సరిగ్గా పనిచేయకుండా పనికి పోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. వాళ్ళకు ఒక భద్రతను కల్పించాలి. వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగినా కూడా వారికి రక్షించేటువంటి విధంగా ఒక పద్ధతి ప్రకారం వారికి పెద్ద ఎత్తున సహకారం అందించాలనేటువంటి డిమాండ్ కూడా నడుస్తూ ఉన్నది. దీనికోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ, ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇవి కూడా అధ్యయనం లేదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసింది. ఈరోజు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటాలను చేసి గల విప్పి కేసీఆర్ గారు బస్సు యాత్ర కూడా మొదలుపెట్టారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక ప్రశ్నించేటువంటి గొంతులను ఈ యొక్క ఎన్నికలలో గెలిపించాలని ప్రత్యేకంగా మీకు చెప్పడం కోసమే ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో
మనం ప్రత్యక్షంగా చూసాం. ఎరువులు సరిగ్గా అందించేటువంటి చాతగాని ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆ రోజు ఉన్న రోజు ఎరువుల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, పోలీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల దగ్గర పోయి లైన్లు కట్టి తెచ్చుకునే పరిస్థితి ఒకనాడు ఉండే. కరెంటు లేక రాత్రిపూట పొలాలలో పడుకొని ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండే. ఉచితమైనటువంటి 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటునిచ్చి ఎరువులను సరైన సమయంలో అందించి ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు పరిపాలించినటువంటి భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా రైతుకు పెట్టుబడి సహాయాన్ని అందించాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10,000 రూపాయలు సహాయాన్ని అందించినటువంటి పరిస్థితిని కూడా మనం కళ్ళారా చూసాం. గొప్పగా ఈ 10 ఏళ్ల కాలంలో ఈ బంగారు తెలంగాణ నిర్మాణం చేయడం కోసం ఇక్కడ ఒక గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి కార్యాచరణలతో ముందు పోతున్నటువంటి క్రమంలో ఇదంతా గొప్పగా నడుస్తుంటే ఈ కేసీఆర్ గారిని ఈ యొక్క పరిపాలనను ఎలా ఇబ్బంది పెట్టేటువంటి రీతిలో మాట్లాడమే కాకుండా వాళ్ళు లేనిపోనని హామీలను ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆశలో పెట్టి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇలా అధికారంలోకి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎందుకు మోసం చేసింది అని అనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు 2000 మన కేసీఆర్ గారు 200 నుంచి 2000 పెన్షన్ చేస్తే 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు. రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయితే 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ అమల నారాయణ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచామని వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్, అదనపు జిల్లా కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ లో పెద్దపల్లి, రామగుండం, మంథని 3 నియోజకవర్గాలకు చెందిన సింబల్ లోడింగ్ యూనిట్లతో పాటు రిజర్వ్ యూనిట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ వీవీప్యాట్లలో అభ్యర్థుల చిహ్నాలను లోడ్ చేయడానికి ఉపయోగించే పరికరాలను సింబల్ లోడింగ్ యూనిట్లు అంటారని, సింబల్ లోడింగ్ యూనిట్లను ఫలితాలు ప్రకటించిన తర్వాత కనీసం 45 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్ లో ఉంచబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి సంబంధిత వివరాలు రిజిస్టర్ లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత ఇంజనీర్లు, ఈడీఎం, కవిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసమే ఇండియా కూటమిగా ఏర్పడ్డామని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ వెల్లడించారు.
సిపిఎం పార్టీ బలపరిచిన పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం బుధవారం గోదావరి కని బృందావన్ గార్డెన్స్ లో సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి భూపాల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెడుతూ అదానీ అంబానీలను అపర కుబేరులను చేస్తూ వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రజల అకౌంట్లలో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వేస్తామని నమ్మబలికారని పేర్కొన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాముని పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఈడీ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తుందని, బీజేపీ ప్రభుత్వంలో అరాచకాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని గుర్తు చేశారు. అరాచక పాలనకు స్వస్తి చెప్పడానికి పార్టీలని ఏకమై ఇండియా కూటమిగా మారాయని అన్నారు. దేశంలోని సర్వేలన్నీ ఇండియా కూటమిదే విజయమని చెప్తున్నాయని, మరి పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే గడ్డం వంశీకృష్ణ వైపే సర్వేలన్నీ మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. ప్రజలంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సందర్భంలో ఇక్కడ ఇండియా బ్లాక్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీ గారికి మనందరం కూడా ఆస్తంగా ఓటేసి గెలిపించాలని చెప్తా ఉన్నాం. ఇది మన కర్తవ్యంగా మనం భావించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అత్యంత దుర్మార్గమైన పరిపాలన యొక్క బీజేపీ పరిపాలన కాలం కొనసాగుతా ఉంది. మన నాయకులు చెప్పారు ఇక్కడ ఇది సింగరేణి ప్రాంతం ఉంది. ఇక్కడ సింగరేణి ప్రాంతంలో సుమారు 1,00,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు జీవిస్తా ఉన్నాయి. ఈ సింగరేణిని విస్తరించకుండా ప్రైవేటీకరించడానికి ఈ బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు చాలా దుర్మార్గమైన ప్రయత్నాలు ఈరోజు 10 సంవత్సరాల కాలంలో చేసింది. కొత్త బావులు తవ్వకుండా చేస్తా ఉన్నది, కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తా ఉన్నది, 4 బొగ్గు బావులు ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం ప్రైవేటీకరణలో భాగంగా ఈ బొగ్గు రంగం అనేటువంటిది, ఈ సింగరేణి అనేటువంటిది బతికి పట్ట కట్టాలంటే ఈ దేశంలో బీజేపీ ఓడిపోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరో సందర్భంగా వేల మంది గుడి సమావేశం ఉన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వంలో వేల మంది గుడిసెలు వేసుకుని పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ మనకు మద్దతు ఇచ్చారు, అండగా నిలబడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, అందరూ బేషరతుగా ఈ ప్రాంతంలో అందరూ ఈ గుడి సమావేశం పక్షాన్ని నిలబడి మీ యొక్క పట్టానికి సంబంధించి అండగా చెప్పడం కూడా జరిగింది. అందుకే గుడి సమావేశం అందరికి సంబంధించినటువంటి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇక్కడ బీజేపీ ఓడిపోవాలి, కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తేనే కాంగ్రెస్ పట్టాలు వస్తాయి, ఏదో వస్తాయని చెప్పేసి సిపిఎం పార్టీ మేము నమ్ముతున్నాం. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇదే సమస్య కాదు. ఈరోజు ఇక్కడ ఎన్టీపీసీ ఉంది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ఈ ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నది, ఈరోజు కార్యక్రమంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నది, మొత్తం ప్రజలందరికీ విద్యుత్ సౌకర్యాలు అందిస్తూ ఉన్నది. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థని ఈ నరేంద్ర మోడీ సర్కార్ బీజేపీ గవర్నమెంట్ 2025 నాటికి వచ్చే సంవత్సరం నాటికి ఇందులో వాటాను విక్రయించేసి ప్రైవేటీకరించే కార్యక్రమం చేయబోతా ఉన్నది. అందుకే విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి, ఎన్టీపీసీని కాపాడుకోవాలంటే ఈ దేశంలో బీజేపీ ఓడిపోవాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఎన్టీపీసీని కాపాడుకోవాలి, సింగరేణిని కాపాడుకోవాలి, రైల్వే వ్యవస్థని కాపాడుకోవాలి, పెట్రోలియం కంపెనీలు కాపాడుకోవాలి, ఎల్ఐసిని కాపాడుకోవాలి, బిఎస్ఎన్ఎల్ కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాపాడుకోవాలంటే బీజేపీ ఓడిపోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాతనే గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు 2000 నుంచి 2004 వరకు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత 2014 ప్రధానమంత్రి మోడీ గారు వారందరికీ ఒక మాట ఇచ్చారు. నేను ఇంటింటికి ఒక్కొక్క అకౌంట్ కి 15 లక్షల రూపాయలు బయట నుంచి దేశాల నుంచి సొమ్ము తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పినాడు. అది దాని గురించి మనం మాట్లాడడం లేదు. ఏ ఒక్క అకౌంట్ కి కూడా ఒక్క పైసలు కూడా రాలేదు. కానీ వారు ఒక్క విషయం ఏంటంటే చేసినాడు. గుజరాత్ ఇండస్ట్రీస్ ఎవరు? అదానీ అంబానీ. వీరిద్దరినైతే ప్రపంచంలోనే టాప్ 10 వెల్త్ క్రియేటర్స్ అంటే టాప్ 10 ధనవంతులలో వీళ్ళిద్దరిని కూడా ప్రధానమంత్రి మోడీ గారు చేయడం జరిగింది. మీరందరూ చూస్తారు, కేవలం ఇండస్ట్రీస్ కి 16 లక్షల కోట్ల రూపాయలు, 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ ఏదైతే ఇంతకుముందు 2009లో అప్పుడు యూపీఏ 2 ప్రభుత్వం ఉండే వారు 70,000 కోట్లు పెట్టి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం రైతులకు 1 రూపాయి రుణమాఫీ చేయలేదు, చిన్న పరిశ్రమలకు 1 రూపాయి రుణమాఫీ చేయలేదు. కానీ ఈ
సమావేశంలో సిపిఎం సిఐటియు నాయకులు వై యాకయ్య, తుమ్మల రాజిరెడ్డి, ముచ్చనరావు, మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, రామాచారి, అధిక సంఖ్యలో సిపిఎం సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా ఇండియా కూటమి వైపు నిలవాలని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి అభ్యర్థించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లు అహంకారానికి చరమగీతం పాడిన విధంగానే దేశంలో బీజేపీ ప్రభుత్వ అహంకారానికి ఇప్పుడు చరమగీతం పాడాలని, లేదంటే దేశం పెద్ద ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రధాని మోడీ ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేస్తారని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తం కాకుంటే దేశాన్ని సర్వనాశనం చేస్తారని అన్నారు. ఇప్పటికే కార్మికుల 44 చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోడ్లుగా మార్చడం జరిగిందని, రైతులపై నల్ల చట్టాలను తీసుకొచ్చారని, మోడీ పాలనలో గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. దేశాన్ని మొత్తం అదానీ, అంబానీ, ప్రధాని ముగ్గురు తమ చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఏఐటియుసి ఇండియా కూటమికి మద్దతుగా నిలవడం జరిగిందని, పెద్దపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. గడ్డం వంశీ గెలుపు కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు గోదావరికని భాస్కర్ రావు భవన్ నుండి భారీ బైక్ ర్యాలీని చేపట్టనున్నామని ఏఐటియుసి నాయకులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్గమంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. మొన్న సండే ఆదివారం రోజు జనరల్ బాడీ జరిగినాయి. ఈరోజు కూడా వన్నింగ్ లైన్లో కార్మికులందరినీ కలిసి కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పి కోరడం జరిగింది. రేపు టూయింగ్ లైన్లో రేపు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ వంశీకృష్ణకు మద్దతుగా రేపు ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ వ్యతిరేకంగానే ఈరోజు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు, లౌకికవాదులు ఏదైతే ప్రజల కోసం పోరాడి లౌకిక సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా ఏకమై ఇలా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి ఇలా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఇలా కాంగ్రెస్ ఇండియా కూటమి పెట్టినాం కాబట్టి అందులో భాగంగానే ఇలా కాంగ్రెస్కు ఈరోజు ఇక్కడ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులకు కానీ ట్రేడ్ యూనియన్ కానీ మనం ఒక మాట తీసుకోవడం జరిగింది, మేము అడగడం జరిగింది. ఇలా సింగరేణి కార్మికులకు ఇలా మేము ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారంటే నాయకత్వం అంతా ఇలా కార్మికులకు ఫ్లెక్సీ మీద అలవెన్స్లు కానీ ఇలా కేసీఆర్ ప్రభుత్వం 5-6 సంవత్సరాల నుంచి అధికారులకు ఇస్తున్నావు, సింగరేణిలో కార్మికులకు కష్టపడే కార్మికులకు ఇవ్వమని చెప్పితే పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఇలా ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సూచనపాయంగా మనకు మాట ఇచ్చారు. ఫ్లెక్సీ మీద మేము ఆలోచిస్తాం, లేదా మారుపేర్ల విషయంలో కానీ లేదా విజిలెన్స్ కేసులు మీద కానీ కొత్త బావులు రావడానికి కూడా మాట ఇచ్చారు. మనకు కొత్త బావులు ఏ విధంగా రావాలో ఆ విధంగా, ఏదైతే టెండర్లు అయితే టెండరు, లేకపోతే ఈ విధంగానైతే ఈ విధంగానే ఏ విధంగా అయితే కానీ 4 కొత్త బావులకు కూడా పర్మిషన్ ఇప్పిస్తాం మా బాధ్యత అనే విధంగా ఇలా మన రాష్ట్ర కమిటీ పార్టీకి లేదా మా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వాళ్ళకి ఇలా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. పార్లమెంటు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరగనున్నాయి. జనవాదానికి మనువాదానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రంలో 10 ఏళ్ల అహంకారాన్ని, అధికారాన్ని ఓడించిన ప్రజలే రేపు కేంద్రంలో కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బహుశా దేశమంతా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు సర్వేల ద్వారా, అంచనాల ద్వారా తెలుస్తున్నది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా సిపిఐ, సిపిఎం, వామపక్షాలతో పాటు అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు, తమిళనాడు లాంటి డిఎంకే, ఇతర పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ఈసారి ఓడించకపోతే ఈ దేశానికి పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్నది. 1 ఎలక్షన్, 1 నేషన్, 1 పార్టీ, 1 లీడర్ అంటే ఇది
ఒకనాడు జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని అవలంబించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఏకస్వామ్య పరిపాలన, ఏకస్వామ్య నియంతృత్వం, వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, ఫిర్ ఏక్ బార్ 400 పార్ మోడీ సర్కార్ అనే నినాదం ఏదైతే ఉన్నదో ఇది ఒక నియంతృత్వానికి దారితీస్తున్నది. మనకు తెలిసి 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ అనేక అరాచకాలు, అకృత్యాలు చేసింది. ఎవరైనా వినకపోతే బుల్డోజర్ కల్చర్, పడగొట్టడం తప్ప నిలబెట్టే సంస్కృతి బీజేపీకి లేదు. అంతేందుకు ఇప్పుడు రాజులు లేరు, రాణులు లేరు, కానీ రాజద్రోహం కేసు మోపబడుతున్నది. సాయిబాబా గారు ప్రొఫెసర్ని ఏ రకంగా నిర్బంధించారు, ప్రముఖ విప్లవ కవి వరవరరావు గారిని ఏ విధంగా నిర్బంధించారు, లేదా అనేక చోట్ల అనేక మందిని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించే పని జరుగుతున్నది. దేశ ప్రజలకు కూడు గుడ్డ నీడ కావాలంటే వాటిని పక్కకు పెట్టి గుళ్ళు గోపురాలు కట్టడం, రాముని పూజించండి లేదా దేవుణ్ణి పూజించండి, ఇది మన కర్మ అనే కర్మ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసేటటువంటి ఒక మూఢనమ్మకాలను వ్యాప్తి చేసే పార్టీ దళిత, బహుజన, మైనారిటీ, క్రిస్టియన్, ఇతర అందరికీ కూడా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ వ్యతిరేకంగా పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ. 162 మంది బిలియనీర్లు అయినరు ఈ 10 ఏళ్ల కాలంలో. కానీ 100 కోట్ల మంది ఇప్పటికే దారిద్ర్య రేఖ కింద దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. వాటిని పక్కన పెట్టింది ప్రపంచంలో, ప్రపంచ శాంతిలో కానీ, పత్రికా స్వతంత్రంలో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ, పౌర హక్కుల్లో కానీ ఈ దేశం ప్రపంచ సూచికలో ఎంత అధమ స్థానంలో దిగువన ఉన్నదో మనందరికీ తెలుసు. అనేక సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి తప్పనిసరిగా గెలిస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే పద్ధతిలో కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. అంతేందుకు మొన్న ఒకసారి నిజామాబాద్ మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు, మనందరికీ తెలుసు. సెక్యులర్ అనే పదాన్ని మేము తీసేస్తాం. ఎందుకు సెక్యులర్ ఉండాలి? లౌకికత్వం లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకున్నది అని ఆయన అంత ఘట్టాపదంగా చెప్తుంటే భారతీయ జనతా పార్టీని ఓడించే హక్కు కూడా మాకున్నదని చెప్పి కమ్యూనిస్టులుగా మేము భావిస్తున్నాం. 3 దశాబ్దాల నుండి గెలుస్తూ చేయని అభివృద్ధిని ఇప్పుడు గెలిస్తే మాత్రం చేస్తారా అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గడ్డం వివేక కుటుంబాన్ని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 11A ఇంక్లైన్ గన్ లో ప్రచారం నిర్వహించిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ సింగరేణి BMS కార్మిక సంఘ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి కార్మికులతో మాట్లాడుతూ ఈ ప్రాంత బిడ్డకు అవకాశం ఇవ్వమని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి ఓటు వేసి దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు. మాయ మాటలను నమ్మి మోసపోవద్దని, ఓటుతో బుద్ధి చెప్పండి సూచించారు. గెలిస్తే పరిశ్రమలు తెస్తామని కొత్తగా మాట్లాడుతున్నారని, 3 దశాబ్దాలుగా ఓట్లు వేసి మనం గెలిపిస్తే వేరే ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తూ అక్కడ ఉద్యోగాలు ఇస్తూ మరి ఇక్కడ మన పెద్దపల్లికి మాత్రం మొండి చేయి చూపిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రపంచ దేశాలు మోడీ వైపు చూస్తున్నాయంటే మోడీ చేసిన అభివృద్ధి. ఈ రోజు 400 సీట్లలో బీజేపీ గెలవబోతుందన్నారు. అందులో పెద్దపల్లి సీటు కూడా ఉంటే మనకి గుర్తింపు ఉంటుందని, ఎలాగైనా మూతపడిన RFCL మోడీ వచ్చాకనే పునఃప్రారంభం జరిగిందో అలాగే భవిష్యత్తులో కార్మికుల సమస్యలు పోయి అభివృద్ధి ఫలాలు కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెచ్చే నాయకుడు కావాలని అన్నారు. ఆ నాయకుడు బీజేపీ నాయకుడు అయితేనే అవకాశాలు మెండుగా ఉంటాయని గోమాస శ్రీనివాస్ కి ఓటు వేసి పెద్దపల్లి అభివృద్ధికి పాటుపడాలని కార్మికులు అభ్యర్థించారు. అలాగే ఎల్లంపల్లి, మొరమూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ కూలీలతో కలిసి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు లేవు, డ్యాం ఎండిపోయాయి, రైతులు, మత్స్యకారులు నష్టపోయారు. రాహుల్ గాంధీ ప్రధాని అనే ఆలోచనే దండగ ఇక్కడ. ఇక ఓటు వేసి ఏం లాభం ఉంటుందో ఆలోచించాలంటూ నిలదీశారు. ఉపాధి హామీ కూలీ 150 రూపాయల నుంచి 300 రూపాయలు చేసింది మోడీ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. గ్రామాల్లో వేసిన రోడ్లు, LED బల్బులు, ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం, గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, మహిళా రుణాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ఇస్తుంది మోడీ ప్రభుత్వం. గతంలో బాంబ్ బ్లాస్టులు జరిగేవి, మోడీ వచ్చాకనే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. దశాబ్దాల కాలంగా 3-4 తరాల నుంచి వాళ్ళు ఇక్కడ పోటీ చేసి ఓట్లను దండుకుంటా ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు బయట రాష్ట్రాలలో పెడతా ఉన్నారు. అయితే ఒకటే, మీరంతా కూడా విఘ్నులు, చైతన్యవంతులు. ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే చెప్తాము, సింగరేణి కార్మికులు అంటేనే ఈ ప్రాంతంలో అత్యంత చైతన్యవంతులు. ఈ బాయిల మీద మీరు పెట్టేటువంటి చర్చనే ఇక్కడ అభ్యర్థిని
గెలుపైనా ఓటమైనా నిర్ణయిస్తాయని చెప్పి ప్రతిసారి కూడా మేము చెప్తా ఉన్నాం. దయచేసి మీరంతా కూడా చైతన్యవంతులు, విఘ్నులు, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికేతరులకు అవకాశం ఇద్దామా, స్థానిక నాయకత్వాన్ని బలపడదామా? ఓటు అనేది మీ చేతులలో ఉన్నది. తప్పకుండా అది నీతిగా, నిజాయితీగా ఈ ప్రాంత బిడ్డకి, గోమాస శ్రీనివాస్ గారికి, కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరిని కలిసిన మీ కష్ట సుఖాలలో ఎప్పుడు కూడా కార్మికులకు ఇబ్బంది అయిందంటే మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బిఎంఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకత్వం మీకు అండగా ఉంటా ఉన్నది. మళ్ళీ వాళ్ళ ఎన్నికలు అయిపోయినాయి, 6 నెలలు అవుతుంది. మరి ఎన్నికలు అయినాక మేము ఇంట్లో కూర్చోలే, మళ్ళా కూడా ప్రజలలోనే ఉన్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ గెలిచిన నాయకులు ఓట్లకి ముందు ఏం చెప్పిండ్రు, ఓట్ల తర్వాత ఏం జరుగుతా ఉన్నదో మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బిఎంఎస్ నాయకులు సారంగపాణి, సాయి వేణి, సతీష్ యాదవ్, ఆకుల హరిన్ పటేల్, మదాసి రవీందర్, వేణుగోపాల్, లింగం నాయక్, పోతురాజు భాస్కర్, తిరుపతి, సమయ్య, కుమారస్వామి, మండల అధ్యక్షులు బాణాల స్వామి, మాడ ప్రభాకర్ రెడ్డి, శాఖాపురం కుమార్, యశ్వంత్, బొబ్బిలి రాము, దుర్గం రామకృష్ణ, వేముల రాజ్ కుమార్, ఈశ్వర్ నర్సయ్య, బొరపటి నారాయణ, బూడిద హర్ష తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంతర్గా మండల మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన జరిగిన అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల ఆధ్వర్యంలో పోషణ, ఆరోగ్యం కోసం అవగాహన సదస్సును భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బరువు, ఎత్తు, గర్భిణికి టీకాలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, 7 నెలల నుండి 3 సంవత్సరాల్లో పిల్లలకు పోషణ, టీటీహెచ్ఆర్, 16 కోడిగుడ్లు, 250 గ్రాముల బాలామృతం, 48 మంది పిల్లలకు పంపిణీ చేయడం జరిగిందని మోడల్ అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి, ఏఎన్ఎం శిరీష, జరీనా, ఆశా వర్కర్లు జ్యోతి, శ్రవంతి, పుష్పలత, శిరీష, గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మరియు ఆరోగ్య దినం గురించి అవగాహన నిర్వహించినాము. 0 నుండి 3 సంవత్సరముల పిల్లలను బరువు మరియు ఎత్తు అంగన్వాడీ సూపర్వైజర్ అంజలి మేడం గారి అధ్యక్షతన నిర్వహించినాము. గర్భిణీలకు టీటీ ఇంజెక్షన్స్, పిల్లలకు వ్యాధి టీకాలు ఇప్పించినాము. 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు పోషణ టీహెచ్ఆర్ అంటే 16 కోడిగుడ్లు, 2 కిలోల 500 బాలామృతం, 48 మంది పిల్లలకు పంపిణీ. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చేతికి అంది వచ్చిన పంట భారీ వర్షానికి నీటమునగ్గా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కళ్ళాల్లో ఉంచిన వడ్లు భారీ వానకు కొట్టుకుపోయి రైతులకు తీవ్ర ఇబ్బందిని, నష్టాన్ని మిగిల్చాయి. అదేవిధంగా భారీ వానకు మామిడికాయలని నేలరాలాయి. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు కుప్పుల ఈశ్వరన్న గెలుపుకై బీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలోని 21వ డివిజన్లో ఇంటింటికి జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ మేరకు రామగుండంలోని విద్యుత్ నగర్ లోని మెయిన్ రోడ్ లో గల వ్యాపార దుకాణాల్లో ఇంటింటికి తిరుగుతూ బ్యాలెట్ నమూనాపై గల 2వ నెంబర్ కారు గుర్తుపై ఓటు వేయాలని నమస్కరిస్తూ అభ్యర్థించారు. ఏ ఓటర్ని అడిగినా తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ఓటు వేస్తామని చెప్పుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ పాలనలో మా కుటుంబాలకు సంక్షేమ పథకాలు తీసుకున్నామని, మా పూర్తి మద్దతు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని ప్రజలు తెలపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాత్రి గంగాధర్, ఎండి అత్తరుద్దీన్, ఆసాది వేణుగోపాల్, పిల్లి సాయి, పార్నంది జస్వంత్, కాగితాల సాయికృష్ణ, బొడ్డుపల్లి హస్వంత్, పుల్లకోల ప్రశాంత్, ప్రణయ్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్ లో హెడ్లైన్స్ మరొకసారి. అమలు కాని దొంగ హామీలతో కాంగ్రెస్ పై మొదలైన వ్యతిరేకత. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని కోరుకంటి అభ్యర్థన. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన సింబల్ లోడింగ్ యూనిట్లు. జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసమే ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ వెల్లడి. ప్రజాస్వామ్య పరిరక్షణకు, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా ఇండియా కూటమి వైపు నిలవాలి. ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లగౌడ్, కె స్వామి విజ్ఞప్తి. మూడు దశాబ్దాల నుండి గెలుస్తూ చేయని అభివృద్ధి ఇప్పుడు గెలిస్తే చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.